జీవితంలో ఏ చిన్న కష్టం వచ్చినా భగవంతుడా నాకే ఎందుకు ఇలా చేస్తున్నావు అని ఎప్పుడైనా బాధపడ్డారా? అయితే చిన్న విషయం తెలుసుకోండి. సుఖదుఖాలు కలగలిపేదే జీవితం. ఇందులో ఆటుపోట్లు తప్పవు. వాటి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. జీవితంలో భాగాలైన సిరి సంపదలు, భోగభాగ్యాలతో పాటు కష్టాలు, బాధలు సైతం ఏదో ఒక రూపంలో ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఎంతటి వారికైనా అవి తప్పవు. నాకే ఎందుకిలా అని డీలా పడిపోయిన వారు ఆ పరిస్థితిని దాటాక నేను కాబట్టి నిలబడగలిగాను, మరొకరైతేనా అంటూ బీరాలు పోవడం హర్షించగలిగింది కాదు. అలా అనుకునే వాళ్లకు పాఠాలుగా మన పురాణాల్లో అనేక సంఘటనలు ఉన్నాయి. మానవ రూపంలో జన్మించి రాజభోగాలను అనుభవించాల్సిన రాముడు రేపు పట్టాభిషేకం అనగా ముందు రోజు 14 ఏళ్ళు అరణ్యవాసం చేయవలసిన పరిస్థితి కలిగింది. అక్కడితో ఆగకుండా భార్యా వియోగాన్ని అనుభవించే పరిస్థితి దాపురించింది. అయినా తనకెందుకు ఇలా జరిగిందని చింతించలేదు. కృష్ణుడు ఎన్నో బాలారిష్టాలను, కష్టాలను దాటాడు. బ్రహ్మాండాన్ని భస్మీపటలం చేయగల హాలాహలాన్ని శివుడు కంఠంలో బంధించాడు. వారెవరూ ఎప్పుడూ ఏమీ అనుకోలేదు. ఏకలవ్యుడు, కర్ణుడు, భీష్ముడు, శకుంతల, అహల్య, సావిత్రి, సుమతి, అనసూయ, నలుడు, ఇలా పురాణాల్లో ఎన్నో పాత్రలు పడరాని కష్టాలు పడిన ఎవరూ ఏనాడు ఒక్క మాట కూడా అనుకోలేదు. ఎప్పుడూ తమ కష్టాలను ఏకరువు పెడుతూ పరుల సానుభూతిని ఆశించేవారు పై కష్టాలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. లేకపోతే సంతోషంగా ఉండలేరు. కారణం వారి బాధలే వారికి భూతద్దంలో కనిపిస్తుంటాయి. అందరూ బాగున్నారు, నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని వాపోతూ ఉంటారు. నిజానికి మనకు రోజు ఎంతోమంది ఆర్తులు, వికలాంగులు, ఇలా ఎన్నో బాధలతో ఉన్నవాళ్ళు ఎదురవుతుంటారు. ఆ పరిస్థితులను సహానుభూతితో చూడగలిగితే తామే ఎందుకు ఇలా ఉన్నాం అన్న భావన చెరిగిపోతుంది. మన బాధలు పెద్ద గీత ముందు చిన్న గీతలా కనబడతాయి. మంచు కొండల్లో ప్రతికూల వాతావరణం పరిస్థితుల్లో మన కోసం కాపలా కాసే సైనికులు నేనే ఎందుకు ఇలా అని అనుకుంటే మనం ఇంత నిబ్బరంగా బతకగలమా? రాత్రనక పగలనక రోడ్లను, పరిసరాలను పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు తామే ఎందుకు చేయాలనుకుంటే మన చుట్టుపక్కల పారిశుద్ధ్య పరిస్థితి ఏమవుతుంది? నిజానికి భగవంతుడు అందరికీ అన్నీ ఇచ్చాడు. ఆ ఇవ్వడంలో మనకి ఏదో ఒకటి తక్కువ కావచ్చు. దానితో పాటు ఎక్కువ ఇచ్చినది ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని వెతుక్కొని సంతోషించకుండా కష్టాలను, బాధను మాత్రమే చూస్తే నాకే ఎందుకు ఇలా అనుకోవడం సరికాదు. దాన్ని విడిచి సానుకూల ఆలోచనలతో ముందుకు సాగితే అదే నిజమైన జీవన సాఫల్యం. ఈ ఆలోచనలు మీకు నచ్చితే ఈ వీడియోని మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. మరిన్ని అందమైన ముగ్గులు మరియు మంచి మాటల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.